గత ప్రభుత్వాలు మేము చూసేసాం. అలాగే వైసీపీ ప్రభుత్వం కూడా మేము ఏదో చేస్తారనేసి మేము సపోర్ట్ చేసాం. కానీ మేము ఆశించే దానికంటే వాళ్ళు చేసేది ఏమీ లేదు. నానాజీ గారు ఇప్పుడు ఆయన ముందు కూడా వచ్చారు. ఆయన మేము ఆయనకి వేయకుండా వైసీపీ ప్రభుత్వం ఏదో మాకు చేసేస్తుంది. ఒక ఛాన్స్ అంటే మాకు ఏంటంటే మాకు బంగారం చేసేస్తాడు, మా ఇల్లు, మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తాడు అనుకున్నాం. మమ్మల్ని అంధకారంలో పెట్టేశాడు. అందుకనేసి ఆయన వస్తే మట్టుకు మేమైతే మటుకు ఈ రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోవాలని అనుకుంటున్నాం. వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. ఇప్పుడు మీరు ఏంటంటే బంగారం చేస్తారన్నారు కదా, మరి ఇంటింటికి కేజీ బంగారం ఇస్తానన్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటండి? అంటే బంగారం ఇచ్చిన లొంగరండి మీరు, లేకపోతే ఏంటంటే తీసుకుంటారా? సార్ ఇప్పుడు ఏదో ఒక సామెత ఉంటుంది సార్, పిన్నమ్మకి చీర ఎట్లన్నాడు, అమ్మకి అన్నం పెట్టలేడు, పిన్నమ్మకి చీర పెడతాడంట. ఆ రకంగా ఉంది సార్. ఇంటింటికి కేజీ బంగారం ఎలా ఇస్తారు సార్? ఇప్పుడు ఇచ్చే పథకాలు, అభివృద్ధి సంక్షేమ పథకాలన్నీ కూడా 12 లక్షల రూపాయలు అప్పులో ఉన్నాం సార్ మనం. 12 లక్షల కోట్లు. మరి ఇప్పుడు ఏం చేసేస్తాడండి? ఇప్పుడు బంగారం ఎలా ఇస్తానన్నారు? అంటే సొంత డబ్బులు ఇస్తారా, లేకపోతే రాష్ట్ర ఖజానా ఉన్నవన్నీ అమ్మేసి అప్పులు చేస్తారా సార్? ఇప్పుడు రాష్ట్ర ఖజానాలో కూడా ఏమి మిగిలి ఏమి లేదు. మొత్తం ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా తాకట్టు పెట్టేశారు ఆయన. ఇది నేను చెప్పడం కాదు, ప్రజలందరికీ తెలుసు. నేను కూడా సామాన్య వ్యక్తినే. నేను ఆయన మీద ఇంకో రకం కాదు. ఆయన ఒక ఛాన్స్ అన్నాడు, ఒక ఛాన్స్గా ఆయనకి ఇచ్చాం. ఒక ఛాన్స్ బాధ్యత ఆయన తీసుకోలేదు. ఒక ఛాన్స్ బాధ్యత తీసుకుంటే ఈరోజు ఆయన అడగకముందు మేము మళ్ళీ ఓటేసి గెలిపించుకుంటాం. కానీ ఆయన ఏంటంటే ఆ ఓటు మేము వేసాం ఒక్కసారి, ఒక ఛాన్స్ అంటే ఒక్క ఛాన్స్కి ఆయన మాకైతే మటుకు ఏమీ చేయలేదు. ఇప్పుడు ఆయన ఒక్క ఛాన్స్ అనేటట్టే తండ్రి గారి పేరు, అంటే ఇప్పుడు మా నాన్నగారి పరిపాలన చూశారు కదా, ఈ రోజు నా పరిపాలన చూడండి అంతకన్నా గొప్పగా ఉంటుంది అన్నారు. ఆయన కన్నా గొప్పగా ఉందా, ఎలా ఉందా? రాజశేఖర రెడ్డి గారికి ఈయనకి లెక్కేసుకుంటే నక్కకి నాగలోకానికి అంత తేడా ఉంటుందండి. రాజశేఖర్ గారి పరిపాలన బాగుంది కాబట్టి ఆయన బిడ్డగా వచ్చాడు కాబట్టి ఆశీర్వించారండి. ఈయన ఎవరు ఆశీర్వించారండి? ఈయన ఎవరు తెలుసండి అసలు? అంతే అండి. లేదు అసలండి, అస్సలు నిలబెట్టుకోలేదండి. స్టేట్ లో ఉన్న పరిస్థితులు బట్టి ప్రజెంట్ ఎవరు సీఎం అయితే బాగుంటది అనుకుంటున్నారు? ఇప్పుడు చాలా మంది ఏం చెప్తున్నారు అంటే మళ్ళీ ఆయనకి ఇంకో ఛాన్స్ ఇస్తే ఇంకా చేసి చూపెడతారు అంటారు. కొంతమంది ఏమంటున్నారు అంటే 40 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న చంద్రబాబు గారికి ఛాన్స్ ఇస్తే ఆయన డెవలప్మెంట్ అంటే చేసి చూపెడతాను అంటున్నారండి. మీరైతే ఎవరికి ఛాన్స్ ఇస్తారు? నేనైతే ఆల్రెడీ ఈయన ఛాన్స్ ఇచ్చామండి. ఈయన చేసింది ఏమీ లేదు. ఈయన అప్పులు చేసి యూపులో నింటేశాడు. మనం ఇంకో అస్సాం అవ్వకుండా ఉండాలంటే మళ్ళీ మన చంద్రబాబు నాయుడు గారికి ఓటేసి ఆయన కల్పించుకుంటే మన అందరం దాంట్లో నేను ఒక్కడిగా ఉండి మన భవిష్యత్తు, మా పిల్లల భవిష్యత్తు అందరికీ బాగుంటుంది. కానీ ఈయన వచ్చాడు, ఏమీ చేయలేదు. అమ్మ ఒడి అన్నాడు. అమ్మ ఒడి అనేసి భారతి గారు చెప్పారు, ఇంట్లో 2 పిల్లలు ఉంటే 2 పిల్లలకి అమ్మ ఒడి 2కి పడుతుందని చెప్పారు. అది ఒక పిల్లడికి ఇచ్చారు. అది కూడా 15,000 ఇవ్వలేదు. ఏదో ఒక 1000 రూపాయలు కట్టింగ్ అంట. అదే స్టాఫ్కి ఇంట్లో ఊళ్ళో పాఠశాలకి ఏదో మరుగుదొడ్లు మెయింటెనెన్స్ అంటే అవి తగ్గించారు. అలాగే వాళ్ళు చేసింది ఏంటంటే 2కి ఇస్తానని చెప్పి ఒకరికి ఇచ్చారు. ఒకరికి ఇచ్చి కూడా వాళ్ళు చేసింది ఏంటంటే 300 యూనిట్లు కరెంటు బిల్ వస్తే అది కూడా కట్ చేసేసారు. ఇప్పుడు చాలా మంది మరి ఇన్ని పథకాలు ఇస్తున్నాము, మీరు మాకన్నా అభివృద్ధి గత 70 ఏళ్ల నుంచి ఎవరు చేయలేదు, ఆంధ్రప్రదేశ్లో ఎంతకన్నా గొప్ప పరిపాలన ఎవరు చేశారు అని అన్నారు. మరి వాళ్ళు అలా చెప్పుకుంటున్నారు, మీరేమో వాళ్ళు ఏం చేయలేదని చెప్తున్నారు. అసలు ఎవరిని నమ్మాలి సార్? ఇంకొకటి అండి, నన్ను అడిగే ముందర మీకు తెలియదా? మీకు తెలుసు కదా ఇది ఏ ప్రభుత్వం ఎలాగుందని. ఇప్పుడు సాధారణ ఇంట్లో ప్రతి ఒక్కరికి తెలుసండి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాగుందో, ముందు ఎలాగుందో అందరికి తెలుసు. కానీ ఈసారి అయితే మటుకు మంచి ప్రభుత్వం తెచ్చుకోకపోతే ప్రశ్న అదే మమ్మల్ని ప్రశ్న అడగడానికి మీరు ఉండరు, మీ ప్రశ్నకి జవాబు చెప్పడం మేము ఉండవండి. ఇక్కడ మొత్తం ఎలాగైపోతుందంటే మరో అసహం కింద అయిపోతుంది మన రాష్ట్రం. మనం అందరూ కూడా వేరే చోటకి వెళ్ళి వలస వెళ్ళిపోవాలి. తర్వాత ఈయన ప్రభుత్వంలో మనం చేసిందంటూ ఈయన ఏమీ లేదు, అంత సున్నా. ఏంటంటే ఎప్పుడు కూడా అభివృద్ధి ఉండాలి, సంక్షేమం ఉండాలి. కానీ అప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతుంటే అది సంక్షేమం అనరు, అభివృద్ధి అనరు. ఈయన చేసేది అయితే మటుకు అంతా కూడా వేస్ట్. ఆయన జేబులోంచి డబ్బులు ఏమి తీసుకురావట్లేదు కదా. ఆయన ఏదైనా స్వచ్ఛంగా ఇవ్వాలనుకుంటే ఆయనకి ఎన్నో వేల కోట్లు ఉన్నాయి కదా. 43,000 కోట్లు ఇప్పుడు ఆల్రెడీ ఆయన ఒక కేసులో ఉన్నాడు. 43,000 కేసులో ఉండి కూడా ఆయన 10 సంవత్సరాల బెయిల్ మీద ఉండి ఆయన ముఖ్యమంత్రి అవ్వాడు.
ఈలోగా మా పిల్లలకో లేదంటే మా పక్కోళ్ళకో లేదా మా గ్రామంలో ఉన్న వాళ్ళకో ఒక్క కేసు ఉంటే జాబ్ రాదు. కానీ మరి వీళ్ళకి ఒక లెక్క, సామాన్యులకు ఒక లెక్క ఉన్నదంటే ఈ ప్రభుత్వం మరి అంబేద్కర్ గారు తేడా రాశారో లేదంటే ఇప్పుడు వచ్చే నాయకులు మళ్ళీ ఆర్టికల్ రాసుకున్నారో తెలియదు. కానీ ఇప్పుడు ఉన్న రాజ్యాంగపరంగా చూసుకుంటే మటుకు ఇదైతే మటుకు చాలా పూర్తిగా ఖండిస్తున్నాను నేను. ఇదైతే తప్పనంటారు. అంటే చదువుకున్న పిల్లల మీద కేసులు ఉంటే వాళ్ళకి ఉద్యోగాలు రావు, కానీ రాజకీయ నాయకుల మీద కేసులు ఉంటే మాత్రం వాళ్ళ పదవులు ఎక్కువ అంటారు. వచ్చేస్తాయి. అది అంటే ఇది ఖచ్చితంగా రాజ్యాంగంలో కూడా ఒక చిన్న మిస్టేక్ అని చెప్పొచ్చు. ఖచ్చితంగా ఒక చిన్న బ్లండర్ మిస్టేక్, అంటే తెలిసి తెలియని తప్ప అని అంటారు. ఇప్పుడు ఖచ్చితంగా ఒక ప్రజలను పరిపాలించే నాయకుడు అనేవాడు నిజాయితీగా ఉండాలి. ఏ కేసు, క్రిమినల్ కేసులు కానీ ఎటువంటి ఉండకూడదు అంటారు. మరి ఈయన మీద అంత కేసులు ఉండి అన్ని ఆర్థిక నేరాల కింద 33 ఛార్జ్ షీట్లు అయినా చెప్తున్నారండి. అవును, 31 అండి. దాంట్లో ఈడీ కేసులో 11 కేసులు ఉన్నాయి. ఇన్ని కేసులు ఉన్న వ్యక్తిని చట్టసభలకు ఎలా పంపుతారండి? వాళ్ళు రాసుకున్నారండి. అది వాళ్ళకి ఏంటంటే అందరూ రాజకీయ నాయకులే కదా. అక్కడ పైన గవర్నమెంట్ కూడా వాళ్ళు రాజకీయ నాయకులే, ఇక్కడ రాజకీయ నాయకులే. వాళ్ళకి ఏంటంటే ఎలాగైతే వాళ్ళకి కావాలో అలాగే రాసుకున్నారు. ఇది అయితే మటుకు రాజ్యాంగం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అయితే మటుకు కాదండి. ఇప్పుడు ఒపీనియన్ జెన్యూన్ గా మీ ఒపీనియన్ అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి మీరైతే 100కి ఎన్ని మార్కులు ఇస్తారు? జగన్మోహన్ రెడ్డి గారి పాలనకైతే 100కి 0 ఇస్తాను. 0 ఏంటంటే కనీసం ఒక 10 మార్కులు కూడా గెలుచుకోలేకపోయారంటారు. అస్సలండి. అంటే ఈ రోజు కూడా చాలా మంది ప్రజలు రోడ్డు ఎక్కకపోవడం కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు అంటే వారిని ప్రభువులు పెట్టి ఆయన్ని 52 రోజులు జైల్లో పెట్టారు. సామాన్యులు మేము అంటే ఎదురు తిరిగితే మమ్మల్ని ఎక్కడ పెడతారో మాకే తెలియదు. అందుచేత మేము ఏంటంటే ఇంతవరకు వచ్చి మేము రోడ్డు ఎక్కిందే లేదు, ఎవరికి చెప్పేది లేదు. మా బాధలు మా అన్నీ మాలోనే కుమిలిపోయాం. కానీ ఈ రోజైతే మీరు అనొచ్చు, ఈ రోజు ఎందుకు మాట్లాడుతున్నారనేసి. ఆయన పరిపాలన అయిపోయింది, ఆయన పరిపాలన చూసాం. కానీ మళ్ళీ అదే ప్రభుత్వానికి మళ్ళీ ఓటు ఇచ్చామంటే, ఓటు హక్కు మనకు కల్పించామంటే మళ్ళీ ఇక్కడ ప్రశ్నించినందుకు ఏ గొంతు ఉండదు. నేను జస్ట్ మాట్లాడుతాను కామనమైన అంతే. కానీ ఇప్పుడు మన కోసం ఈ ప్రభుత్వం మారాలి, ప్రజల జీవితాలు మార్పు కావాలి అని చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ 3 కూడా ఒక కూటమిగా కలిసి ఈ ప్రభుత్వాన్ని, ఈ రాష్ట్రాన్ని బాగుపరిచే దిశగా తీసుకెళ్లాలని వాళ్ళ ఆకాంక్ష మాత్రమే. కానీ ఇక్కడ ఇంకా ప్రజలు కూడా ఇంకా చాలా గుడ్డిగా నమ్ముతున్నారు. ఏంటంటే ఇక్కడ ఎందుకు నమ్ముతున్నారంటే కులాలు, మతాలు ఇలాగే వాళ్ళు ఏంటంటే వస్తే విభజించే పాలన ఎప్పటి నుంచో ఉంది. వీళ్ళు విభజించే పాలన చేస్తూనే ఉన్నారు. ఇంకా ఇక్కడ రెట్టింపు అయిపోయింది. వీళ్ళు ఏం చేసేదంటే ఇప్పుడు కాలనీ ఇచ్చారు. కాలనీ ఇస్తే ఇక్కడ మా చుట్టుపక్కల గ్రామాల్లో పక్కన మాకు బోల్డ్ ఖాళీ ప్లేస్లు ఉన్నాయి. మా గ్రామంలో ప్రజలకు మా పక్కన ఇవ్వచ్చు. కానీ వీళ్ళు ఏంటంటే మా గ్రామంలో ప్రజలకి పక్కన ఇస్తే మళ్ళీ మేమంతా ఒకటయ్యి ఈయన పాలన బాగోలేదని ఈయనకే ఎదురు తిరుగుతామనేసి మాకు ఏ రకంగా చేస్తున్నారంటే ఈ ప్రభుత్వం మమ్మల్ని ఇక్కడ 10 మంది డివైడ్ చేసి ఒక 10 మందిని పక్కల్ని ఇంకో ఊళ్ళో పెట్టి ఈ 10 మందిని వేరే చోట పెట్టి ఇంకో 10 మంది వేరే చోట పెడుతున్నాడు, ఎడగొట్టేసి ఏంటంటే ఇది గ్రూప్ రాజకీయాలు వాళ్ళు అనుకూలంగా ఉండడానికి చేసాడు తప్ప ఇదైతే ప్రజలకి మాత్రం వరిగేటటువంటి ఏమీ లేదండి. మీరైతే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసి విసిగిపోయారంటారా సార్? ఇంకోటి సార్, ఆయన వస్తే ఇంకొకటి సార్, జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూసి నేను ఒంటరి అయితే ఆత్మహత్య చేసుకున్నాను సార్ నేను. కానీ నాకు 2 పిల్లలు ఉన్నారు. పిల్లల కోసం నేను భవిష్యత్తుగా నేను ఇంతవరకు కూడా ఏదో చిన్న పని లేదు, మాకు పని కూడా లేదు. ఏదో చేస్తూ అలాగ పిల్లలని ఏదో చేయాలి కదా, అలా చేసుకుని వచ్చాను. కానీ జీవన విధానానికి నేను అలాగా చేశాను. కానీ ఎప్పుడు లేదు. ఇప్పుడు మాట్లాడుతున్నానంటే ఇప్పుడు ఉన్న జగన్మోహన్ రెడ్డికి అధికారం లేదు. కానీ ఇప్పుడు కూడా మా గ్రామంలో చాలా ప్రభావాలు పెడుతున్నారు. ఎన్నికల కోడ్ వచ్చేసింది. ఎన్నికల కోడ్ వచ్చినప్పుడు ఎవరు కూడా కొన్ని పనులు చేయకూడదు, ఉల్లంఘన చేయకూడదు. కానీ మీకు పట్టాలు ఇస్తాం, పట్టాలు రాని వాళ్ళకి పట్టాలు ఇస్తారంట. ఇప్పుడు నేనే ఉన్నాను, మా ఇంట్లో 3 పట్టాలు వచ్చాయి. 3 పట్టాలు వస్తే 3 పట్టాలు చూపించారు వాళ్ళు. కానీ మాకు బరకు స్థలాలు ఇవ్వలేదు, నాకు పట్టా ఇవ్వలేదు మనకు. కానీ ఏంటంటే నేను వైసీపీలో జాయిన్ అయ్యాననేసి, వైసీపీ నుంచి జనసేనలో జాయిన్ అయ్యాననేసి వెంటనే నా ఇంటికి కుళాయి కట్ చేశారు ఫస్ట్. తర్వాత నెక్స్ట్ స్టెప్లో ఏం చేశారంటే వీళ్ళు మాకు 3 పట్టాలు వస్తే 3 పట్టాలు కూడా మాకు కేటాయించుకుంటా అది ఆప్ చేశారు.
అయినా సరే మేము మేము ఒకటే అనుకున్నాం, ప్రతి గవర్నమెంట్ వస్తుంది, ప్రతి గవర్నమెంట్లో పట్టాలు వస్తాయి, అన్నీ తీస్తారు. కానీ నాకు తెలుసు కాబట్టి నేను దానికి ప్రభువులు పడలేదు. నేను ఏంటంటే ప్రతి గవర్నమెంట్ కూడా ఇప్పుడు చేసేది ఏంటంటే 80% కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 20% రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నాయి. కానీ ఇది ఎవరికి తెలియట్లేదు. ఇది అంతా కూడా జగన్ పేరు పెట్టుకుంటున్నాడు. కానీ మోడీ గారు తెలుసు. కానీ ఇదంతా కూడా మోడీ గారి సపోర్ట్ వల్లే ఈరోజు జగన్మోహన్ రెడ్డి పాలన, జగన్మోహన్ రెడ్డి బెయిలు అవకుండా ఉందంటే కారణం మోడీ గారే. దీనికి మోడీ గారే దీనికి పరిష్కారం చూపాలి. మోడీ గారి వల్లే మొత్తం అంతా ఇలా జరుగుతుంది తప్ప దీంట్లో ఏమీ లేదు. ఇప్పుడు ఫైనల్గా అయితే ఎంపీ కింద కాకినాడ పార్లమెంట్ నుంచి ఎవరికి అవకాశం ఇస్తారు? శ్రీనివాస్ గారు, సునీల్ గారు? శ్రీనివాస్ గారికి ఇస్తామండి. అది సార్ ఇంకోటి సార్, ఇక్కడ మీకు అర్థమైపోతుంది సార్, సునీల్ గారు ఏ పార్టీకి వెళ్తారో ఆ పార్టీ ఓడిపోద్దండి. 2009లో ప్రజారాజ్యం పార్టీలో వచ్చారండి ఆయన, ఆ పార్టీ పోయిందండి. తర్వాత మళ్ళీ ఆయన ఏ పార్టీకి వెళ్ళారండి? కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారండి, ఆ పార్టీ పోయిందండి. తర్వాత వైసీపీకి వచ్చారండి ఆయన, అది పోయిందండి. తెలుగుదేశం కూడా వచ్చారు, అది పోయిందండి. ఇప్పుడు మళ్ళీ ఆయన వైసీపీకి వచ్చారండి ఆయన. అంటే పార్టీలు మారుకుంటూ వస్తున్నారంటారు. కానీ ఇంకోటండి, సునీల్ నిజంగా ఆయన గొప్ప వ్యక్తి అండి. ఆయన నిజంగా ఆయన ఉన్నాడు కాబట్టి ఈ రోజుని పార్టీలు గెలుస్తున్నాయండి. ఆయన ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీ మటుకు గెలదండి. ఆ పార్టీ నిజంగా సునీల్ గారు అన్న వ్యక్తి ఏ పార్టీకి వెళ్తే ఆ పార్టీకి వెళ్దండి. అంటే ఇది లేదండి, ఆయన చాలా మంచి మనిషి అండి. మేము ప్రజారాజ్యంలో సునీల్ గారికి ఓటేసామండి. అలాగే ఆయన తర్వాత వేరే పార్టీకి వచ్చినప్పుడు ఆయనకి వేసామండి. తర్వాత మళ్ళీ తెలుగుదేశం పార్టీకి వచ్చినప్పుడు మేము ఆయనకి వేసామండి. కానీ ఏంటంటే ఆయన మరి ఏం చేస్తున్నారో, ఏ రాజకీయం చేస్తున్నారో తెలియదండి. ఆయన ఏంటంటే నాకైతే మరి తెలియదండి, అది మాకేం తెలుస్తుంది అది. కానీ మేము చూసేది ఏంటంటే దాన్ని బట్టి మేము చెప్తున్నాం అంతేండి. ఆయన ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ ఓడిపోతుంది అంతేండి. అంటే గత మనం చూసే దాన్ని బట్టి ఒక 3 టర్మ్స్ చూసామండి. ఆయన 3 టర్మ్స్ ఏ పార్టీకి వెళ్తే ఆ పార్టీ ఓడిపోయింది. ఈ టర్మ్స్ కూడా ఆయన మళ్ళీ వైసీపీకి వచ్చారు ఆయన. దానివల్ల అది ఇంకోటి సార్, ఏదైనా సరే ఒకే పార్టీ నమ్ముకు ఉండాలండి. ఎవరైనా సరే ఇప్పుడు ఒకే స్టాండ్ మీద ఉండాలి సార్. మన 2 పడవ మీద అడిగేస్తే 2 పడవలు ఒకేలా ఉండవు సార్, అలలకి దూరం అవుతాయి. దూరం అయినప్పుడు మనమే పడిపోతాం సార్. కానీ ఆయన సునీల్ గారు అంటే సామాన్య వ్యక్తి ఏం కాదు, ఆయన కోటీశ్వరుడు కాబట్టి ఆయన తట్టుకుంటారు. సాధారణ వ్యక్తి అయితే మళ్ళీ రాజకీయాల్లోకి రావడానికి భవిష్యత్తు ఉండదండి. అంతే సార్, ఆయన ఇంకోటి అవకాశం ఉంటుంది సార్. నిజంగా ఆయన ప్రజారాజ్యంలో ఉన్నారు సార్, ప్రజారాజ్యం పోయింది. తర్వాత పవన్ కళ్యాణ్ ఉన్నారు, అలాగే వచ్చేసినా ఈరోజు ఆయనకి ఎంచక్క మేము ఆయన గెలిపించుకున్న వాళ్ళం సార్. మేము ఆయన ఏంటంటే ఏం చేస్తున్నారంటే ప్రతి పార్టీ మారడం వల్ల ఆయనకి కూడా ఒక స్టాండ్ లేదు సార్. ఆయనకి ఏంటంటే కింద స్థాయి నుంచి కూడా ఆయనకి క్యాడర్ లేదండి. ఆయన అందరికీ డబ్బులు ఇవ్వడం తప్ప ఆ ఓట్లు ఎలా తీసుకోవాలన్నది ఆయనకి ఇంతవరకు కూడా, అంటే అంత పెద్ద వ్యక్తికి మేము చెప్పేంత వాళ్ళం కాదు. కానీ ఏంటంటే కింద స్థాయి నుంచి ఆయనకి ఎలా చేయాలన్నది ఆయన పెట్టలేదండి. లేదండి.